అఖిల భారత రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి గారి మరణం రైతాంగ ఉద్యమానికి తీవ్ర నష్టం. వారి కుటుంబానికి కూడా సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాం. తనకు జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తరఫున ముఖ్యంగా ఈరోజు మల్లారెడ్డి గారు రైతాంగ ఉద్యమానికి పెద్ద దిక్కు. ఈ నేపథ్యంలో తనతో మాకున్న అనుబంధం అనేక రైతాంగ సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాల్లో కలిసి సంఘాలుగా పనిచేసి నాయకులుగా పనిచేసిన వాళ్ళం. తన నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. చాలా లోతైన అధ్యయనం, అట్లాగే పరిశీలన. ఈరోజు వ్యవసాయ రంగం పట్ల అది సాగునీటి విషయం కానీ లేదా వాణిజ్య ఒప్పందాల విషయం కానీ ఏ అంశాన్నైనా తన దగ్గర చాలా సమాచారం గనిలాగా దొరికేది. ఈ నేపథ్యంలో చివరిగా మేము అనేక రౌండ్ టేబుల్లో పాల్గొన్నప్పటికీ మేము అర్థం చేసుకున్న మేరకు తను చాలా సౌమ్యుడు, చాలా ఇతర భిన్నాభిప్రాయాలు కలిగిన రైతు సంఘాల పట్ల కూడా తను చాలా గౌరవం ఇచ్చే విధంగా ఉండే మహా పెద్ద మనిషి. చివరిగా మేము కాంగ్రెస్ భవన్లో అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం వల్ల ఈ భారత వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది అనే విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించడానికి అనేక రైతు సంఘాలతో కలిసి జరిగిన సమావేశం. అది చివరి సమావేశం. నేను ఒక్క మాట చెప్పగలుగుతాను, 88 సంవత్సరాల యువకుడు మల్లారెడ్డి గారు అంటా నేను. ఎందుకంటే వయసు రీతినో లేకపోతే శారీరకంగానో మనం చూస్తే వృద్ధుడే కావచ్చు, కానీ ఆలోచన పరంగా రైతాంగం ఉద్యమాల్ని రైతాంగాన్ని మేలుగొల్పే విధంగా ఈరోజు తనను చాలా యువకుడుగా మనం చూడొచ్చు అని చెప్పేసి గుర్తు చేస్తూ, ఈరోజు వ్యవసాయ రంగానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితి మోడీ షా తీసుకొస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్రైవేటీకరణ, నూతన విత్తన బిల్లు, అనేక అంశాలు ఈరోజు కార్పొరేట్ శక్తులకు, అమెరికన్ సామ్రాజ్యవాద దేశాలకు ఈ వ్యవసాయ రంగాన్ని ఊడిగం చేసే విధంగా చేసే విధానాలకు వ్యతిరేకంగా ఒక సంఘం కాకుండా అన్ని సంఘాలతోని కలిసి ఆందోళన చేయాలి. ఆ రోజు చివరిగా కోరుకున్నది కూడా మల్లారెడ్డి గారు. అదే అందుకని చివరిగా మరోసారి కామ్రేడ్ మల్లారెడ్డి గారికి ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తరఫున ఏఐయుకేఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తరఫున జోహార్లు అర్పిస్తా ఉన్నాను. ఐక్య ఉద్యమే తనకు నిజమే ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. మల్లారెడ్డి గారికి మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? మల్లారెడ్డి గారితోటి నాకు అనుబంధం ప్రధానంగా నేను 1994లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. నేను 3 దఫాలుగా ఎమ్మెల్యేగా ఉంటే నాకు ఒక అడ్వైజర్గా, ఒక సలహాదారుగా, ఒక గురువులాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడవలసినటువంటి అంశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఆ బుక్స్ అన్నీ కూడా తెప్పించుకొని చదివి వీటి మీద మీరు మాట్లాడండి అని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు అడ్వైజ్ ఇస్తూ నాకు పనిచేయటం అనేది జరిగింది. మీరంతా పెద్ద నాయకులుగా, తర్వాత అన్ని విషయాల మీద మాట్లాడేటువంటి సమర్థవంతంగా మాట్లాడాలని ఎప్పుడూ చెప్పేవాడు. తర్వాత చనిపోయేంత వరకు కూడా ప్రాజెక్టుల విషయంలో కానీ, తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి ఒకటి కాదు, ఆయన ఒక జాతీయ నాయకుడిగా, ఒక రాష్ట్ర నాయకుడిగా అన్ని సమస్యల మీద లోతైనటువంటి అవగాహన ఉన్నటువంటి గొప్ప నాయకుడు, గొప్ప మేధావి కూడా. ఆ రకంగా ఈ సమాజానికి, ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆయన పనిచేశాడు. నా విషయానికి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మా వయసు అయిపోతుంది, ఇక మేము దగ్గర పడ్డాము, మీలాంటి వాళ్ళంతా కూడా తయారు కావాలి, తర్వాత ఏంటంటే అన్నీ అధ్యయనం చేయాలి అని చెప్పేసి ఎప్పుడూ చెప్తుండేవాడు. కాబట్టి ఆయన మాకు ఒక సలహాదారుగా, ఒక గురువుగా మాకు అడ్వైజ్ ఇస్తూ మాకు అన్ని విధాలుగా సహకరించడం అనేది జరిగింది. ఆయన మేధాశక్తి ఎంత గొప్పదంటే 88 సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన జ్ఞాపక శక్తి అనేది బాగా మేము మర్చిపోయే వాళ్ళం. కానీ నేను 6 నెలల క్రితం వచ్చి కొన్ని విషయాలు అడిగితే అవి చెప్పేవాడు. మళ్ళీ వచ్చి అవే అడిగేవాడిని, ఏమైనా నీకు 6 నెలల కిందనే చెప్పాను కదా, మరి నీకు గుర్తుపెట్టుకోవా అని చెప్పంటే, మేము స్థానిక సమస్యలు గుర్తుపెట్టుకుంటాం ఎక్కువ అని అట్లా నవ్వుతూ చెప్పేవాడు. ఏ విషయం అడిగినా కూడా 5-10 నిమిషాల్లోనే ఆయన దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ కూడా తీసి మనకు కావాల్సిన మెటీరియల్ అంతా అందించేవాడు. అన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి గొప్ప
నాయకుడు, తర్వాత ఆదర్శ కమ్యూనిస్ట్ నాయకుడు. ఆయన చిన్న వయసు నుండి చనిపోయేదాకా ఆయన సర్పంచ్గా చేశాడు, సింగిల్ విండో చైర్మన్గా చేశాడు. ఆయన జీవితాంతం కూడా ఎంత ఆదర్శం అంటే చిన్న చిన్న గదుల్లో ఆయన నివాసం ఉంటూ, చిన్న కిరాయి ఇంట్లో ఉంటూ, ఆయన భార్య భాగ్యమ్మ గారు కూడా బాగా సహకరించారు. వాళ్ళ పిల్లలు కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నారు. వాసుదేవరెడ్డి ఆయన ముఖ్య నాయకుడిగా, మధు కూడా అట్లాగనే వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లల్ని కూడా అదే రకంగా తయారు చేశాడు. అందుకనే నాకు అన్ని విధాలుగా ఉపయోగపడ్డాడు ఒక సలహాదారుగా. తర్వాత ఉద్యమానికి, పార్టీకి బాగా ఉపయోగపడ్డాడు. అధ్యయనం చేయటంలో అసలు ఎవరు పనికిరాదు. ఆయన పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఈయన ముందు తట్టుకునే వాళ్ళు కాదు. ఈయన జనాన్ని పిహెచ్డి చేసిండు, సమస్యల్ని పిహెచ్డి చేసిండు. వాళ్ళ పుస్తకాల్లో చేస్తే ఈయన ప్రజల్లో చేశాడు. ఆ రకంగా ఆయన చనిపోవటం అనేది తీరని లోటు. సిపిఎం పార్టీకి, రైతు ఉద్యమానికి, మొత్తం ప్రజలకే తీరని లోటుగా ఇలా భావించక తప్పదు. అయినా 88 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఉంటూ ఎవరిని ఈ రకంగా ఇబ్బంది పెట్టకుండా, కుటుంబ సభ్యుల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఆయన హెల్తీగానే పనిచేస్తూ అట్లా భౌతికంగా దూరంగా అవటం అనేది జరిగింది. కరోనా టైంలో అసలు భౌతికంగా మన నుంచి దూరం అవుతాడు అనుకున్నాం. కరోనా టైంలో మేమందరం ఆయన కాపాడుకున్నాం. తర్వాత ఇంతకాలం బతకటం అనేది జరిగింది. ఏదన్నా ఆయన గొప్ప నాయకుడు. ఆయన త్యాగాలు, ఆయన సేవలు, ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలను ఏనాటికి మర్చిపోకుండా ఆయన మార్గంలో నడుచుకుంటూ, ఆయన ఏ ఆశయం కొరకైతే పనిచేస్తూ చనిపోయాడో ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి మేము ఆయన బాటలో నడుచుకుంటూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ, వారికి జోహార్లు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తాం. మల్లారెడ్డి గారికి మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు కామ్రేడ్ మల్లారెడ్డి గారితో నేను రాష్ట్ర కేంద్రానికి వచ్చిన నాటి నుండి కూడా ఆయన ఒక కామ్రేడే కాకుండా ఒక తండ్రిలాగా నాతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ఉంది. ఆయన అనేక అనుభవాలన్నీ కూడా నేను ఉద్యమంలో భాగస్వామ్యమైనప్పుడు వాటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అనేక విషయాలు చెప్పేవాడు. అట్లాగే మొత్తం రాష్ట్రంలో ఉండే బడ్జెట్లు, అట్లాగే దళితులు, గిరిజనులు, వెనకబడ్డ తరగతులకు బడ్జెట్లో జరుగుతున్న అన్యాయాల విషయంలో మొత్తం ఈ తరగతులందరికీ కూడా విశ్లేషించి చెప్పే లక్షణం ఉన్న వ్యక్తి. ప్రాజెక్టులు, రైతు ఉద్యమాల పట్ల ఆయన ఒక గురువు లాంటి వ్యక్తి. మొత్తం ఈ పార్టీలోనే ఆయన ఒక లైబ్రరీ లాగా ఏ అంశమైనా కానీ, అది బడ్జెట్ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కావచ్చు, ఖాళీ పోస్టులు కావచ్చు, విద్యారంగం గురించి కావచ్చు, ఏ అంశమైనా సరే ఆయనతో ఒక లైబ్రరీ లాగా ఆయన సమాచారం అందిస్తూ ఉద్యమాలకు తోల్పడేటటువంటి నాయకుడిగా ఉండేవారు. ఆయన మరణించడం అనేటటువంటిది పార్టీకి, వ్యక్తిగతంగా కూడా నాకు తీవ్రమైనటువంటి లోటు. ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా కృషి చేస్తుంది. మల్లారెడ్డి గారికి మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? సారంపల్లి మల్లారెడ్డి గారు గొప్ప రైతు నాయకుడు. ఆయన రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా, కార్యదర్శిగా ఉన్నాడు. నేను కూడా రైతు సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, సహాయ కార్యదర్శిగా పనిచేశాను. ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఖమ్మం జిల్లాలో అనేక కార్యక్రమాలు, భూ నిర్వాసితుల సమస్య, సింగరేణి నిర్వాసితుల సమస్య, సీతారామ సాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య, సాగునీటి సమస్యలు, చెరుకు రైతుల సమస్యలు, అట్లాగే రైతాంగ అనేక సమస్యల మీద మేము కలిసి పనిచేసాము. ఆయన్ని అనేక సందర్భాల్లో మా జిల్లాకు తీసుకురావటం, అనేక సెమినార్లు, రైతాంగ సమస్యల పట్ల అనేక సెమినార్లు, సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ఆయన మంచి రైతు నాయకుడే కాకుండా రైతు ఉద్యమానికి కావాల్సిన కార్యకర్తలను తయారు చేయడంలో, ప్రోత్సహించడంలో మాలాంటి వాళ్ళందరినీ కూడా రైతు సంఘ నాయకులకు ఎదగడానికి ఆయన ఎంతో వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ఆయన చాలా ప్రోత్సహించాడు. ఆయన మరణం అనేది రైతాంగ ఉద్యమానికే కాకుండా మొత్తం పీడిత ప్రజల ఉద్యమాలకు చాలా తీవ్ర నష్టం. అపారమైన విజ్ఞాన కని, రైతాంగ సమస్యల మీద, వ్యవసాయ రంగం గురించి అన్ని రకాల వ్యవసాయ రంగంలో ఉన్న అన్ని రకాల సమస్యలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల సమస్యల మీద కూడా ఆయనకి అపారమైన అనుభవం ఉంది. రైతాంగ సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారం ఏంటి, ప్రభుత్వాలు ఏం చేయాలి, రైతుల పక్షాన రైతు సంఘం ఏం చేయాలని కూడా ఆయన చాలా అనుభవాల్ని చెప్పేవాడు. అనేక విషయాలు పత్రికల్లో వ్యాసాలు రాశాడు, అనేక పుస్తకాలు ఆయన ప్రచురించాడు. ఆయన మరణం చాలా తీరని లోటు. ఆయన నడిచే గ్రంథాలయం ఒక విజ్ఞాన కని, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన దాంట్లో బహుశా
గత 50 సంవత్సరాల్లో నాకు తెలిసిన మేరకు ఇంత అపారమైన అనుభవం ఉన్న నాయకుడు ఇంకెవరు లేరు అంటే ఆశ్చర్యం లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆయన మరణానికి చాలా తీరని విచారాన్ని వ్యక్తం చేస్తామని, ఆయన చూపెట్టిన ఆశయ సాధనలో రైతాంగం కోసం, రైతు సమస్యల కోసం ముందుకు సాగుతామని చెప్పేసి ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నాను. అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు, సిపిఎం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారి మృతికి సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున జోహార్లు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సుదీర్ఘమైనటువంటి రైతు ఉద్యమ నాయకుడు. రైతు హక్కుల కోసం ఈరోజు భారతదేశంలో ఉండేటటువంటి వ్యవసాయ సంక్షోభం పైన, లేదా నీటి వనరుల కేటాయింపుల పైన, లేదా ప్రాజెక్టుల పైన ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ కలిగినటువంటి వాడు. అంటే అనునిత్యం రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఎలా పుడుతున్నాయి, ప్రభుత్వాలు ఎలా చేస్తూ ఉన్నాయి, వస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు రైతాంగానికి నష్టపరిచేటటువంటి విధానాల్ని రూపొందిస్తున్నాయనేటటువంటి విషయాల్లో చాలా సమగ్రంగా విశ్లేషించుకునేటటువంటి మనిషి. వాస్తవంగా ప్రభుత్వంలో ఉండే వ్యక్తులైనా, లేదా రైతు సంఘం నాయకులైనా, లేదా సొంత పార్టీలో ఉండే రైతు సంఘం నాయకులైనా కూడా ఎవరైనా కూడా ఏదైనా విషయానికి సంబంధించినటువంటి సంగ్రహంలో, అంటే రైతాంగం కానీ, ప్రాజెక్టు కానీ, నీటి వనరులు కానీ, వీటన్నిటి విషయంలో కూడా సారంపల్లి మల్లారెడ్డి గారే ఒక నిఘంటువులాగా పనిచేసిండు అనడానికి, చెప్పడానికి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈ మధ్యకాలమే 87, 88 సంవత్సరాల మనిషి. ఈ మధ్యకాలమే మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన రౌండ్ టేబుల్ పెడితే అసలు ఎంత సింపుల్గా వచ్చాడు, మేము ఆయనకి ఆటో బుక్ చేసి పంపిద్దామనే లోపే తాను నడుచుకుంటూ బస్సు ఎక్కిపోలేనటువంటి స్థితి. అంటే ఆయన నుంచి నేర్చుకోవాల్సింది అంటే డిసిప్లినరీ, అంటే ఎట్లా ఉండాలి మనిషి అనేటటువంటిది, రైతాంగం పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, ప్రజల యొక్క విషయాల పట్ల కానీ ఉండేటటువంటి తీరును మనం చాలా నిబద్ధత కలిగినటువంటి మనిషి. విషయాలు ఆయన అంత వయసులో కూడా కంప్యూటర్ లాంటిది నేర్చుకొని తన సిస్టంలోంచి కొన్ని కాగితాలను తీసుకొని వచ్చిండు. అంటే ఏ ప్రాజెక్ట్ ఎట్లా భారతదేశంలో, లేదా మన ఆంధ్రప్రదేశ్లో, లేదా తెలంగాణలో ఉండేటటువంటి చిన్న సూక్ష్మ మధ్యతరహా ప్రాజెక్టులు ఏంటి, పెద్ద స్థాయి ప్రాజెక్టులు ఏంటి, పెద్ద స్థాయి ప్రాజెక్టుల వల్ల నష్టం ఏమిటి, చిన్న స్థాయి ఎట్లా నాశనం చేస్తున్నారు అనే అనేక సమగ్ర విషయాల్ని తెలుసుకున్నటువంటి మనిషి. ఈ మనిషి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో, అంటే రైతాంగం పైన దాడి చేస్తున్నటువంటి మోడీ సర్కారు ఉన్న పరిస్థితుల్లో ఆయన లేకపోవడం అనేటువంటిది చాలా లోటు. ఇది పార్టీకి, ప్రజా ఉద్యమాలకి లోటు. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి, సిపిఎం పార్టీకి, ఉద్యమాలకన్నిటికీ కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున మరోసారి సానుభూతిని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, అఖిల భారత రైతు నాయకులు, లక్ష్యాలు, ఆశయాలను వల్లవేయడమే కాదు, చివరి శ్వాస వరకు మొక్కవోని విశ్వాసంతో పనిచేసినటువంటి వారు, ధన్యజీవి. ముఖ్యంగా మాలాంటి వాళ్ళను సిపిఎం ఉద్యమంలోకి, రైతాంగ ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి వారు. నేను 16 సంవత్సరాల వయసున్నప్పుడు మా ఊరుకు వచ్చి, బస్సులు లేని మా ఊరు ఆటో పట్టుకొని వచ్చి, నన్ను వెతుక్కొని వచ్చి, నాకు ఆ రోజుల్లో ఒక పుస్తకం ఇచ్చి, ఈ పుస్తకాన్ని చదువు అని చెప్పి నన్ను తీర్చిదిద్దినటువంటి మల్లారెడ్డి గారు ఇక లేరనే వాస్తవాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాం. సిపిఎం పార్టీకి, రైతాంగ ఉద్యమానికి ఇది తీరని లోటు. ముఖ్యంగా దేశ రైతాంగానికి కూడా ఇది తీరని లోటు అని చెప్పి చెప్పవచ్చు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. 88 సంవత్సరాల నేత, ప్రధానంగా రైతాంగ సమస్యలపైన పోరాడి, రైతు సమస్యలలో లోతైన విశ్లేషణ చేస్తూ, రైతాంగానికి సమాజంలో వస్తున్న మార్పులు ఎలా నష్టం కలిగిస్తున్నాయనే విషయాలపైన విశ్లేషణాత్మకంగా విషయాలను వివరించేటువంటి వ్యక్తి సారంపల్లి మల్లారెడ్డి గారు. సారంపల్లి మల్లారెడ్డి గారు చనిపోవడం అనేది అది వృద్ధత్వంతో అయినప్పటికీ కూడా అది ఉద్యమానికి తీవ్రని లోటు, ప్రధానంగా రైతాంగ ఉద్యమానికి లోటు. వారికి, వారి కుటుంబానికి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI తరఫు నుంచి వాళ్ళ కుటుంబానికి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సారంపల్లి గారి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, సారమంతా, రైతాంగ సారాన్నంతా స్టడీ చేసి ఆ రైతాంగ సారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేసినటువంటి తీరు, ఒక 70 ఏళ్ల జీవితాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ప్రిన్సిపల్స్తో పనిచేస్తూ అదే క్రమశిక్షణతో చాలా చాలా నెమ్మదైన స్వభావం, నిండైన విగ్రహం, అట్లాగే చాలా స్మూత్గా తన యాటిట్యూడ్ ఉండేది. మేము ఐక్యకార్యాచరణలో ప్రధానంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి చేపట్టిన అనేక ఐక్యకార్యాచరణ కార్యక్రమాల్లో, రౌండ్ టేబుల్ మీటింగ్లలో
మాతో పాటు తను ఉన్నటువంటి వ్యక్తి. ఆ సందర్భంలో తనని మేము పరిశీలించే వాళ్ళం. తను చాలా నెమ్మది, సంయమనంతో, సౌమ్యంతో అందరినీ చాలా గౌరవంగా చూసేటువంటిది ఉంది. అతని 70 ఏళ్ల జీవిత కాలపు ఉద్యమ స్ఫూర్తిని రైతాంగ పోరాటాలు నిర్వహించే వాళ్ళందరూ తీసుకోవాలని కోరుతూ ముగిస్తాం. జోహార్లు సారంపల్లి మల్లారెడ్డి గారికి. కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారు 88 ఏళ్ళ వయసులో మరణించడం అనేది జరిగింది. మనిషి పుట్టిన ప్రతి మనిషి గిట్టగా తప్పదు, కానీ ఆ జీవితం ఎలా సాగింది అన్నదే ముఖ్యం. అట్లాంటి దాంట్లో చూసుకున్నప్పుడు సారంపల్లి మల్లారెడ్డి గారు తన జీవితాంతం కూడా ఒక క్రమశిక్షణయుతంగా తాను సమాజాన్ని పూర్తిగా అవగాహన చేసుకునే రకంగా తన జ్ఞానాన్ని పెంచుకొని సమాజాన్ని ఏ రకంగా మార్చాలి అని చెప్పి ఆ రకంగా నాయకత్వం వహిస్తున్నట్టుగా మనకు చాలా అనేక విషయాలు, అనేక ఉదంతాల వల్ల మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా సమాజంలో లేదా రైతాంగ ఉద్యమాల్లో కీలకమైనటువంటి విద్యుత్ ఉద్యమాన్ని ముందు నడపడంలో ఉన్నారు. అదే రకంగా పత్తి రైతులు లేదా రైతాంగ ఆత్మహత్యలు జరిగినప్పుడు ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలని ఆదుకోవాలి ప్రభుత్వాలు అని చెప్పి వాళ్ళు అనేక రైతు సంఘాలని కలుపుకొని చేసిన పోరాటాల ఫలితంగా ప్రతి కుటుంబానికి ఈరోజు రైతు బీమా అనేది తేవడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా, ఇండియా మధ్యలో జరుగుతున్నటువంటి వాణిజ్య ఒప్పందం వల్ల ఒక రకంగా చెప్పాలంటే దేశ వ్యవసాయం ముఖ్యంగా పేద రైతాంగం నాశనం అవుతున్నటువంటి పరిస్థితుల్లో వారి యొక్క నాయకత్వం ఎంతో అవసరంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మృతి చెందిండ్రు. చివరికి మొన్న 10 తారీఖు నాడు, ఈ ఆగస్టు 10 తారీఖున వాళ్ళతో కలవడం అనేది జరిగింది. ఆ సందర్భంగా కూడా తను అనేక విషయాలతో కూడినటువంటి పేపర్లను పెట్టుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంటే కాళేశ్వరం పైన వారిని మాట్లాడడానికి కోసం వాళ్ళు వచ్చి వాటన్నిటిని కూడా నదీ జలాల విషయము తాను మాట్లాడిండు. నదీ జలాలకు సంబంధించిన విషయంలో గోదావరి, కృష్ణా నదీ జలాలు ఈ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతానికి ఏ రకంగా ఉపయోగపడాలి అనే విషయం లోపల కూడా వాళ్ళు పుస్తకాలు రాసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఒక అంటే సారంపల్లి మల్లారెడ్డి గారు సమాజం పట్ల, అదే రకంగా వ్యక్తిగత జీవితం తీసుకుంటే కూడా చాలా ఆదర్శనీయంగా, ఆదర్శప్రాయంగా, చాలా సింపుల్గా ఒక కమ్యూనిస్టు అంటే ఏ రకంగా ఉండాలంటే వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. అటువంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవితాన్ని నడిపిన సారంపల్లి మల్లారెడ్డి గారు ఆదర్శనీయులు. వారి మృతి సమాజానికి తీరని లోటు అని భావిస్తూ సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ, అదే రకంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ తరపున, రాష్ట్ర కమిటీ తరపున వారికి జోహార్లు అర్పిస్తున్నాం. కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారు 88 సంవత్సరాల్లో కూడా తన ఆలోచన విధానం యువకుల్లాగానే ఉన్నది. ఈ సమాజంలో మార్పు రావాలి, కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే దేశ ప్రజల్లో ఏమైనా మార్పులు రావడానికి అవకాశం ఉంటుందని కోరుకున్నటువంటి వ్యక్తి. తాను దాదాపు 70 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేయటమే కాకుండా మొత్తం కుటుంబ సభ్యులందరినీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయించడం అంటే మామూలు విషయం కాదు. తనను చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలలో అలాంటి పెద్ద మనుషులు ఉంటే నిజంగా కూడా అనేక మందికి సలహాలు ఇచ్చి, సూచనలు ఇచ్చి ఉద్యమాలను ముందుకు తీసుకుపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వారు లేకపోవటం నిజంగా కూడా మనకు చాలా నష్టం. అయినా తాను ఏ సమాజాన్ని అయితే కోరుకున్నాడో ఆ సమాజం కొరకు మనం పోరాటం చేసినప్పుడు మాత్రమే మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళమవుతామని ఈ సందర్భంగా మరోసారి జోహార్లు అర్పిస్తున్నాను. కామ్రేడ్ మల్లారెడ్డి గారు, నేను 50 సంవత్సరాలుగా ఉద్యమంలో కలిసి పనిచేస్తున్నాం. ఆయన నేను దాదాపుగా ఒకేసారి జిల్లా కమిటీలోకి, ఆ వరంగల్ జిల్లా పార్టీ సెక్రటేరియట్ లోపలికి రావడం జరిగింది. ఆయన జిల్లా లోపల రైతు సంఘం ప్రధాన బాధ్యతలు నిర్వహించేవాడు. నేను సిఐటియు తర్వాత వరంగల్ సిటీ పార్టీ సెక్రటరీగా ఉంటూ వచ్చాను. తర్వాత ఇక్కడికి ఇద్దరం హైదరాబాదు, నేను ఇక్కడ సిఐటియు కోసం, తర్వాత పోతే ఇక్కడ పార్టీ నిర్మాణం కోసం నేను వచ్చాను. ఆయన మళ్ళీ 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ రావడం జరిగింది. ఈ విధంగా మా ఇద్దరి మధ్యలో అనుబంధం అనేది ఒక 50 సంవత్సరాలది. అయితే మల్లారెడ్డి గారు నిష్ఠానితుడు. రైతు విషయాల లోపల, కోఆపరేటివ్ సొసైటీ విషయంలో, భూముల విషయంలో, ఫెర్టిలైజర్స్ విషయంలో, అనేక విషయాల లోపల ఈ 2 రాష్ట్రాల లోపల ఆయనకి మించిన సబ్జెక్టు తెలిసిన వాళ్ళు లేరని నేను చెప్పగలను. ఆయన మేధావి. ఇక్కడ వివిధ మీడియాకు సంబంధించిన వాళ్ళు, సామాజిక ఉద్యమకారులు, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు
తమకు సమాచారం కావాలంటే మల్లారెడ్డి గారిని వచ్చి అడగాల్సిన పరిస్థితి ఉండేది. ఆయన నిరాడంబరమైన జీవితం, ఆయనకి సొంత ఇల్లు లేదు, సొంత భూమి లేదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ అంటే మల్లారెడ్డి లాగా ఉండాలి అని చెప్పాల్సి ఉంటుంది. ఆయన 2 బిడ్డలకి ఆయన కులాంతర వివాహాలు చేశాడు. ఆయన అనేక బాధలు అనుభవిస్తూ కూడా ఉద్యమం కోసం నిరంతరం కష్టపడ్డాడు. 1980, 81, 82 ఆ కాలంలో వరంగల్ జిల్లాలో తీవ్రమైన నిర్బంధం ఉండేది. ఆ సందర్భంగా ఆ నిర్బంధాన్ని ఎదిరించుతూ గట్టిగా నిలబడ్డ ముఖ్యమైన ఒక 4-5 నాయకుల్లో, అంటే అప్పుడు సెక్రటరీగా ఉన్న కామ్రేడ్ వెంకటయ్య గారు, ఈ మధ్యలోనే చనిపోయిన పుచ్చకాయల చంద్రారెడ్డి గారు, తర్వాత ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే జనగాం ఆయన, నేను, తర్వాత నాగయ్య, ఇట్లా కొంతమందివి చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో దాదాపు 60-70 మంది కామ్రేడ్స్ను కోల్పోవాల్సి వచ్చింది. ఆ నిర్బంధమైన పరిస్థితులు కూడా పార్టీ నిర్మాణానికి చక్కటి సలహాలు ఇస్తూ పార్టీ అభివృద్ధికి తోడ్పడ్డాడు. వారు 90 సంవత్సరాలు జీవించాడు. అది చిన్న విషయం ఏం కాదు. వారు నిండు జీవితం అనుభవించాడు, సంపూర్ణమైన సేవ చేశాడు. ఆ కామ్రేడు చిరస్థాయిగా నిలబడతాడు. రైతాంగ ఉద్యమ నేత మల్లారెడ్డి గారికి దళిత భోజన ఫండ్ తరపున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మల్లారెడ్డి గారు గొప్ప టీచరు. కేవలం రైతు సమస్యలే కాదు, భూమి సమస్యల మీద, దళితుల సమస్యల మీద చాలా లోతైన అవగాహన కలిగిన ఒక మహామేధావి. దళితుల హక్కులకు సంబంధించిన కూడా అనేక సూచనలు సలహాలు ఇచ్చేవారు. అటువంటి పెద్ద మనిషి వల్ల మన మధ్య లేకపోవడము చాలా బాధాకరం. ఒక గని, ఒక విజ్ఞాన గని, ఒక నిఘంటువు, ఒక గ్రంథాలయము మల్లారెడ్డి గారు చాలా స్నేహంగా ఉండేవారు. నాలాంటి చిన్నపిల్లలతో కూడా చాలా స్నేహంగా మాట్లాడి మనం ఎటువంటి డిమాండ్ పెట్టాలి ప్రభుత్వాల ముందని చెప్పి సూచించేవాళ్ళు. ఇవాళ మల్లారెడ్డి గారు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా మల్లారెడ్డి గారికి దళిత భోజన ఫండ్ తరపున జోహార్లు, నివాళులు. సారంపల్లి మల్లారెడ్డి గారికి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా చాలా అవినాభావ సంబంధం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సిపిఎం పార్టీ ఉద్యమ నిర్మాణంలో అనేక సలహాలు, సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి మల్లారెడ్డి గారికి నిజామాబాద్ జిల్లా నుంచి అనుబంధం ఉన్నది. అట్లాగే ఆయా సందర్భాల్లో రాజకీయ శిక్షణ తరగతులు పెట్టినప్పుడు అనేక వ్యవసాయ శాస్త్రవేత్తగా, వ్యవసాయ రంగంలో ఒక నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు అనేక విషయాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అట్లాగే ఈ ఇరిగేషన్ రంగంలో ఒక ఇంజనీరింగ్ కన్నా ఎక్కువ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అట్లాంటి ఒక అనుభవశాలి, విజ్ఞాన గని అయినటువంటి సారంపల్లి మల్లారెడ్డి గారు ఈరోజు ప్రజల మన నుంచి దూరం అవ్వటాన్ని సిపిఎం పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తాం. గొల్లపల్లి జయరాజు, సిపిఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శిని. మల్లారెడ్డి గారు చనిపోవడం చాలా బాధాకరం. మల్లారెడ్డి గారి మృతికి సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. మల్లారెడ్డి గారు సంగారెడ్డి జిల్లాతోటి పెద్ద ఎత్తున మంచి అనుబంధం ఉన్నది. సంగారెడ్డి జిల్లా ఉద్యమాన్ని నిర్మించడంలో కానీ, సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సింగూరు జిల్లాలు సంగారెడ్డి జిల్లాకే ఇవ్వాలి, సంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధి చెందాలని చెప్పేసి అనేక రకాల విలువైన సూచనలు, సలహాలు మా ఉద్యమానికి ఇచ్చి మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కానీ, వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మల్లారెడ్డి గారి పాత్ర చాలా కీలకంగా ఉంది. నారాయణఖేడ్ లాంటి ప్రాంతాలు, వెనుకబడ్డ ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, దానికి 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అక్కడ ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి కూడా ఆ విధంగా కృషి చేసిన వారిలో మల్లారెడ్డి గారి పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. దాంతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం కూడా 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి, నిర్వాసితులను ఆదుకోవాలని చెప్పేసి మొట్టమొదట మాకు విజ్ఞానాన్ని అందించిన వ్యక్తి సారంపల్లి మల్లారెడ్డి గారు. ఆ విధంగా 2013 చట్టం మీద అవగాహన కల్పించి రైతాంగానికి అండగా నిలబెట్టి మల్లన్న సాగర్ పోరాటాన్ని విజయవంతం చేయడంలో, అదేవిధంగా నీమ్జు భూ పోరాటాన్ని విజయవంతం చేసి రైతులకు, నిర్వాసితులకు లాభం చేకూరేటట్లుగా చేసిన మహానుభావుడు మల్లారెడ్డి గారు. ఆ విధంగా మొత్తం కూడా అన్ని రకాల అంశాల్లో మా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రజా ఉద్యమాల్ని, రైతు ఉద్యమాల్ని, విద్యుత్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మా చాలా పాత్ర, మల్లారెడ్డి గారి చొరవ మా మీద చాలా ఉంది. వారి లేని లోటు చాలా బాధాకరం అని చెప్పేసి మేము చింతిస్తా ఉన్నాం.
ఏమైనప్పటికీ కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో సంగారెడ్డి జిల్లా కామ్రేడ్స్ అందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ముండిండి పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తూ వారి మృతికి సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం. కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారు నిస్వార్థ నిరాడంబర జీవి, త్యాగధనుడు, నమ్మిన మార్క్సిజం లెనిజం సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు నిరాడంబరత్వంతో కృషి చేసినటువంటి నాయకుడు. చదువు తక్కువే అయినా మేధో సంపత్తి కలిగినటువంటి నాయకుడు. ప్రొఫెసర్లకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి చదువు చెప్పినటువంటి గొప్ప మేధావి. ఈ రోజుకి సెంటు భూమి, సొంత ఇల్లు లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి నాయకుడు. వయస్సు రీత్యా పెద్దవాడైన ఆలోచనల రీత్యా నవయువకుడుగా ఉన్నటువంటి నాయకుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారిని చూసి మేము చాలా నేర్చుకుంటున్నాం రోజువారీగా, వారి విద్యార్థిగా. ఎందుకంటే ప్రత్యేకించి సామాజిక తరగతులకు వారు లేని లోటు చాలా పెద్దది. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లు పెట్టినప్పుడు దళితులకి, బలహీన వర్గాలకి ఏ రకమైనటువంటి ద్రోహం చేశాయి, అన్యాయం చేశాయి అనేటువంటి స్టాటిస్టికల్ డాటా ఇచ్చినటువంటి నాయకుడు. ప్రభుత్వాల మెడలు ఉంచడానికి కార్యకర్తల దగ్గర కావాల్సినటువంటి ఆయుధాలని చేతికిచ్చినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని కోల్పోవటం, వయసు రీత్యా పెద్దవాడైనా కోల్పోయినప్పటికీ వారు నమ్మినటువంటి ఆశయం, సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత. ఎందుకంటే అట్టడుగు పొరల్లో నుంచి అత్యున్నత శిఖరం వరకు ఎదిగినటువంటి నాయకుడు. ఒక ఊర్లో పోలీస్ పటేల్గా, ఆ ఊరు సర్పంచ్గా, ఈరోజు అఖిల భారత రైతు సంఘానికి నాయకుడిగా, సిపిఎం పార్టీ అగ్రశ్రేణి నాయకుడిగా ఎదిగినటువంటి కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారు లేని లోటు కేవలం ఒక తరగతికో, ఒక రంగానికో కాదు, మొత్తం యావత్తు తెలంగాణ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి తీరని నష్టం అనేటువంటిది. ఈ నష్టాన్ని పూడ్చడం అంటే ఏమిటి? ఆయన ఏ సిద్ధాంతం కోసం, ఏ ఆశయం కోసం అయితే తుది శ్వాస వరకు పనిచేశాడో, ఆయన ఎత్తిన ఎర్ర జెండాను దించకుండా పనిచేయటమే ఆయనకు అర్పించేటువంటి నివాళిగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మోక్ కనకారెడ్డి, సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శిని. మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ జిల్లా ఈరోజు ఏర్పడ్డది. జనగామ ప్రాంతం అంటేనే కరువు ప్రాంతం, కరువు జిల్లాగా, కరువు డివిజన్గా ఉన్నటువంటి ప్రాంతానికి, జనగామ ప్రాంతానికి తాగునీరు కావాలని ఎత్తిపోతల పథకం ద్వారా ప్రజలకు సాగునీరు అందించాలని అనేక ఉద్యమాలు, పోరాటాలు జనగామ ప్రాంత ప్రజలు నిర్వహించిన దానిలో మల్లారెడ్డి గారి ప్రాంతం చాలా కీలకంగా ఉంది. జనగామ ప్రాంతానికి తాగునీరు రావాలంటే మరి దేవాదుల ప్రాజెక్టు రావాలి. ముఖ్యంగా మరి కొమరవెల్లి ప్రాంతంలో అక్కడ మరి ప్రాజెక్టు నిర్మించడం ద్వారా మరి ప్రజలకు కరువు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తపస్పేలు రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదన పెట్టిన దానిలో ముఖ్యమైన పాత్ర మల్లారెడ్డి గారి. అందుకోసం మల్లారెడ్డి గారు చనిపోవడం భారత రైతాంగ ఉద్యమానికి, అదే భారత శ్రామిక ప్రజానికానికి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు తీవ్రమైన నష్టం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నది జలాలు ఏ విధంగా ఉండాలి, భూ పంపిణీ ఏ విధంగా జరగాలి, అభివృద్ధి ఏ విధంగా జరగాలి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న బడుగు బలైన వర్గాలు, రైతాంగం ఏ విధంగా ముందుకు పోవాలని అనేక అంశాల మీద విశ్లేషణ చేసి మరి అనేక విషయాలను సమాజానికి అందించినటువంటి మహామేధావి. ఆ మేధావిని కోల్పోవడం జనగామ ప్రాంతానికి, అదేవిధంగా రైతాంగానికి, ప్రజలకు తీవ్రమైన నష్టం. అయినప్పటికీ కూడా జనగామ ప్రాంతంలో మల్లారెడ్డి గారి ఆశయాలు ముందు తీసుకుపోవడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ రైతాంగ ఉద్యమం ముందు కృషి చేస్తే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మల్లారెడ్డి గారికి నా తరపున, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తరపున, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరపున విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను. మల్లారెడ్డి గారు రైతు సంఘ నాయకుడే కాదు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకుడు కూడా. గ్రామీణ పీడిత వర్గాలందరినీ సంఘటితం చేయటంలో ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. 40 సంవత్సరాలుగా మల్లారెడ్డి గారితో నాకు అవినాభావ సంబంధం ఉంది. వరంగల్ జిల్లా, నేను ఖమ్మం జిల్లా కాబట్టి విద్యార్థి ఉద్యమంలో ఏర్పడ్డ పరిచయం చనిపోయే 2 రోజుల ముందు వరకు 21వ తారీఖు రాత్రి మల్లారెడ్డి గారితో కొద్దిసేపు గడిపాము. పార్టీ నాయకత్వం మేమంతా అప్పుడు కూడా సరదాగా మాట్లాడుకున్నాము. తెల్లవారు హాస్పిటల్లో చేరాలని అని నిర్ణయించాము. కానీ ఇలా జరిగిద్దని ఊహించలేదు. చనిపోవటం అనేది సహజమైంది. కానీ మల్లారెడ్డి గారు ఇంకొంతకాలం బతికుంటాడని అనుకున్నాం. అంతేకాదు ఒక గొప్ప జీవితాన్ని గడిపారు. చనిపోవటం అనే దాంట్లో కూడా చాలా సుఖంగా, సంతోషంగా చనిపోయాడు మల్లారెడ్డి గారు. కాబట్టి వారు ఒక సమాచార గని. ఏ అంశం మీదనైనా ఎప్పుడైనా ఏదన్నా సమాచారం కావాలని అడిగితే 2 నిమిషాల్లో సమాచారాన్ని తీసిస్తారు. ఏ అంశం మీదైనా, ప్రత్యేకించి ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ కొత్త రాష్ట్రంలో రైతాంగ సమస్యల మీద, భూ సమస్యల మీద, ప్రాజెక్టుల మీద,
అలాగనే ఇతర అంశాల మీద ఒక అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ మావాడు అనేటటువంటి ఒక లేబులు ఉన్న వ్యక్తి కామ్రేడ్ మల్లారెడ్డి గారు. కాబట్టి మల్లారెడ్డి గారు చనిపోవటం ఖచ్చితంగా అందరికీ లోటే. కారణం ఏమిటనంటే అన్ని పనులు కొన్ని పనులు అందరం చేయగలం, కానీ మల్లారెడ్డి గారు చేసే పని కొందరే చేయగలుగుతారు. ఆ వ్యక్తి లేని లోటు ఖచ్చితంగా మాకు ఇబ్బందిగా ఉంటుంది. అయినా మల్లారెడ్డి గారు చూపిన మార్గంలో, ఆయన అన్వేషణ చేసిన పద్ధతుల్లో సమాచారాన్ని సేకరించడంలో, అలాగనే మనం ఒకటి కూడా గుర్తించాలి, పుస్తకాల పరిజ్ఞానం వేరు, ఆచరణ ద్వారా వచ్చే విజ్ఞానం వేరు. మల్లారెడ్డి గారు ఆచరణ ద్వారా విజ్ఞానాన్ని సంపాదించి అధ్యయనం ద్వారా దాన్ని క్రోడీకరించుకొని, అంటే ఆచరణని అధ్యయనాన్ని మేళవించి వారే గొప్ప వ్యక్తులుగా అవుతారు. అలాంటి కోవకు చెందినటువంటి ఒక ధన్యజీవి, ఉత్తమ కమ్యూనిస్టు, ఆదర్శవంతుడు, గ్రామీణ పేదల నాయకుడు కామ్రేడ్ మల్లారెడ్డి గారు అని తెలియజేస్తూ, వారి ఆశయాలను ముందుకు తీసుకొని పోవటానికి ఇప్పుడు గ్రామీణ ధనిక వర్గానికి వ్యతిరేకంగా గ్రామీణ పేదలందరినీ సంఘటితం చేసే ఈ కర్తవ్యాన్ని తీసుకొని పోతామని మరోసారి మల్లారెడ్డి గారికి విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. సారంపల్లి మల్లారెడ్డి గారు 86 సంవత్సరాలతోటి 3 రోజుల క్రితం వరకు మా ఆఫీస్లో ఉండి రెగ్యులర్గా రైతాంగం సంబంధించిన ప్రతి సమస్యని అధ్యయనం చేస్తూ, మా అందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర పోషించాడు. చాలా విజ్ఞానగని, చదువు 10వ తరగతి, కానీ అధ్యయనం బాగా చేసి ఒక విజ్ఞానగనిగా రైతాంగాన్ని ఒక సమస్యల్ని ముందు తీసుకొచ్చే వాడిగా ఉండి జాతీయ స్థాయి రైతు సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా దీర్ఘకాలం పనిచేశాడు. సుమారు 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడు, ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా ఉండి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సేవలు అందించడం జరిగింది. వారు చనిపోవడం అనేది మా రైతు సంఘానికి తీవ్రమైన లోటు. జాతీయ స్థాయిలో కూడా మా రైతు సంఘానికి కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అయినప్పటికీ ఆయన ఏవైతే ఆశయాలు కల్పించారో ఆశయ సాధనలో మేమంతా కూడా ముందు ఉండి పనిచేస్తాము. ఏమైనా ఒక స్ఫూర్తిదాతగా మల్లారెడ్డి గారు ఉన్నారు. వారి ఆశయ సాధన కోసం మరొకసారి మేము పునరంకితం అని చెప్పేసి చెప్తూ, వారి కుటుంబానికి జోహార్లు అర్పిస్తూ, అదేవిధంగా సిపిఎం పార్టీ మనోవేదన ఉన్నప్పటికీ ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.